చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం రైట్ ఐడియల్ అయితే లెఫ్ట్ ఐడియల్ కానటువంటి ఒక ఎగ్జాంపుల్, లెఫ్ట్ ఐడియల్ అయితే రైట్ ఐడియల్ కానటువంటి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. అంటే ఐడియల్ అనేటువంటి టాపిక్ మీద ఒక రెండు ప్రాబ్లమ్స్ చేసాం. ఐడియల్ అంటే ఏంటి? ఆర్ అనేటువంటి రింగ్కి ఎస్ అనేటువంటి ఒక సబ్సెట్ ఉండి, ఈ ఎస్ అనేటువంటి సబ్సెట్ ఐడియల్ అవ్వాలంటే S1, S2 బిలాంగ్స్ టు ఎస్ అయి ఉండి S1 - S2 బిలాంగ్స్ టు ఎస్, RS, SR బిలాంగ్స్ టు ఎస్, వేర్ R బిలాంగ్స్ టు R, S బిలాంగ్స్ టు ఎస్ అయితే, అంటే ఏ కండిషన్లో S1 - S2 బిలాంగ్స్ టు ఎస్, RS, SR బిలాంగ్స్ టు ఎస్, వేర్ R బిలాంగ్స్ టు R, S బిలాంగ్స్ టు ఎస్. RS అయితేనేమో లెఫ్ట్ ఐడియల్, SR అయితేనేమో రైట్ ఐడియల్. S1, S2 బిలాంగ్స్ టు ఎస్ అయి ఉండి S1 - S2 బిలాంగ్స్ టు ఎస్ అండ్ R బిలాంగ్స్ టు R, S బిలాంగ్స్ టు ఎస్, RS, SR బిలాంగ్స్ టు ఎస్ అయితే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటటువంటి ఆర్ ప్లస్ డాట్ అనేటువంటి రింగ్కి ఎస్ అనేటువంటిది ఒక సబ్సెట్ అయితే ఈ సబ్సెట్ ఐడియల్ అవుతుందని ప్రూవ్ చేసాం. ఐడియల్ అనేటువంటిది చెప్పగలిగాం. ఇప్పుడు ఈ ఐడియల్ మీద మనం రెండు ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఒక థియరం చూడండి. ప్రూవ్ దట్, రాసుకోండి, ప్రూవ్ దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఐడియల్ ఆఫ్ ది రింగ్. ఏంటి? ప్రూవ్ దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఆల్సో ఏ ఐడియల్ ఆఫ్ ది రింగ్. ఇక్కడ ఒకసారి చూడండి, ప్రీవియస్ క్లాసెస్లో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేసాం. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో ఏ ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఐడియల్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఈజ్ ఆల్సో ఏ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. ఐడియల్ అవ్వాలి అంటే ఏంట్రా? S1 - S2 బిలాంగ్స్ టు ఎస్, RS, SR బిలాంగ్స్ టు ఎస్ అయితే ఆర్ అనేటువంటి రింగ్కి ఎస్ అనేది సబ్సెట్ అయినప్పుడు దెన్ ఎస్ ఈజ్ కాల్డ్ ఐడియల్ అంటాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనం ప్రూఫ్ చూడండి. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్, అంటే ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. లెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ అన్న కాబట్టి లెట్ S1 అండ్ S2 ఆర్ టూ ఐడియల్స్ ఆఫ్ ఆర్ అనుకున్నాం. టూ ఐడియల్స్ ఆఫ్ ఆర్ అనుకున్నాం. ప్రతిసారి S1 ఇంటర్సెక్షన్ S2ని ఎస్ అనుకున్నాం. అక్కడ కూడా అంతే కదా, ఎవ్రీ సబ్ రింగ్స్, టూ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ అన్నప్పుడు కూడా ఎస్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అనుకున్నాం. ఈ ఎస్ అనేది ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలరా? ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. ఎస్ అనేది ఐడియల్ అని ప్రూవ్ చేయాలి అంటే S1, S2 అనేటువంటి ఐడియల్స్ యొక్క కండిషన్లు మనం తీసుకోవచ్చు అవసరమైతే. S1, S2 ఇండివిజువల్గా ఏంటి? అవి ఐడియల్స్. ఎస్ అనేది ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ని ఎస్ అన్నాం. ఇప్పుడు ఎస్ అనేది ఏం వాయాలి? ఫస్ట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ అయ్యి ఉండాలి. ఎస్ అనేది ఏమై ఉండాలి? నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అయ్యి ఉండాలి. అయితే ఇండివిజువల్గా సిన్స్ S1 సబ్సెట్ ఆర్ అండ్ S2 సబ్సెట్ ఆర్ అని మనకు తెలిసి, ఎందుకంటే S1, S2లో ఏమని ఇచ్చాడు? డైరెక్ట్గా ఐడియల్స్ అని ఇచ్చాడు కాబట్టి. అప్పుడు దట్ ఎంప్లాయిస్ S1 ఇంటర్సెక్షన్ S2 సబ్సెట్ ఆర్ అయితే S1 ఇంటర్సెక్షన్ S2ని అంటాం ఎస్, ఎస్ సబ్సెట్ ఆర్. ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇక ఎస్ అనేటువంటిది నాన్ ఎంప్టీ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎస్ అనేది నాన్ ఎంప్టీ అని ప్రూవ్ చేయాలి అన్నప్పుడు సిన్స్ 0 బిలాంగ్స్ టు S1 అండ్ 0 బిలాంగ్స్ టు S2. ఎందుకు రాసుకుంటున్నానా? 0 బిలాంగ్స్ టు S1 అండ్ S2 ఎందుకు తీసుకుంటానంటే క్లియర్గా ఇచ్చాడు. S1, S2 ఆర్ ఐడియల్స్. ఐడియల్స్ మీన్స్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని. సో నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అయినప్పుడు 0 బిలాంగ్స్ టు S1 ఉంటుంది, 0 బిలాంగ్స్ టు S2 ఉంటుంది. దట్ ఎంప్లాయిస్ 0 బిలాంగ్స్ టు S1 అండ్ S2. అంటే 0 బిలాంగ్స్ టు S1 అండ్ అంటే ఇంటర్సెక్షన్ బిలాంగ్స్ టు S2 అంటే అప్పుడు 0 బిలాంగ్స్ టు ఎస్.
అంటే దట్ ఇంప్లైస్ ఎస్ నాట్ ఈక్వల్ టు 5. ఎస్ నాట్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఎస్ అనేటువంటిది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పాం. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? S1 సిన్స్ లేదా లెట్ స్మాల్ s1 కామా s2 స్మాల్ లెటర్స్ ఇవి బిలాంగ్స్ టు ఎస్ అనుకున్నాం. దట్ ఎంప్లైస్ ఏమని అర్థం? స్మాల్ s1 కామా s2 బిలాంగ్స్ టు s1 ఇంటర్సెక్షన్ s2 అని తెలుసు. ఎస్ అంటే ఏంట్రా? s1 ఇంటర్సెక్షన్ s2 అని. అంటే దట్ ఎంప్లైస్ జాగ్రత్తగా చూడండి, s1 కామా s2 బిలాంగ్స్ టు s1 అండ్ s1 కామా s2 బిలాంగ్స్ టు s2. అండగా ఇంటర్సెక్షన్ అంటే ఏమని చెప్పాను? అండ్ సో s1 కామా s2 స్మాల్ లెటర్స్ బిలాంగ్స్కి అవతల వైపు ఉన్నటువంటి లెటర్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్. ఇప్పుడు s1 కామా s2 బిలాంగ్స్ టు s1 అయినప్పుడు s1 అనేది ఏంట్రా నాన్న? ఐడియల్. ఐడియల్ కాబట్టి ఏం కండిషన్ అవుతుంది? s1 మైనస్ s2 బిలాంగ్స్ టు s1 అండ్ s1 మైనస్ s2 బిలాంగ్స్ టు s2. సో దట్ ఇంప్లైస్ s1 minus s2 belongs to s1 intersection s2. That implies s1 minus s2 belongs to s1 intersection s2 ని ఏమనుకున్నాం? s. మనం ఏం తీసుకున్నారా? s1 కామా s2 బిలాంగ్స్ టు s అనుకుంటే s1 మైనస్ s2 బిలాంగ్స్ టు s అని వచ్చింది. ఫస్ట్ కండిషన్ వచ్చేసింది చూడండి, లాస్ట్ అక్కడ స్టార్టింగ్లో s1 మైనస్ s2 బిలాంగ్స్ టు s వేర్ s1 కామా s2 బిలాంగ్స్ టు s అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం let r belongs to r, s belongs to r belongs to r, s belongs to s1 intersection s2 అనుకున్నాం. r belongs to r, s belongs to s అయితే r belongs to r, s belongs to s, s capital S. So that implies r belongs to r, s belongs to s and ఎంతమ్మా? s1 intersection s2. That implies r belongs to r, s belongs to s1 and r belongs to r, s belongs to s2. ఇండివిజువల్గా మనకి s1 ఐడియల్ కాబట్టి rs కామా sr belongs to s1 and rs కామా sr belongs to s2. That implies rs కామా sr belongs to s1 intersection s2. rs కామా sr belongs to s. ఇప్పుడు చూడండి మనకి rs కామా sr belongs to s1 intersection s2 వచ్చింది. s1 intersection s2 అంటే ఎంత? s. r belongs to r, s belongs to s తీసుకుంటే rs కామా sr belongs to s వచ్చింది కాబట్టి r is అంటే s is an ideal of r. Therefore the s is, hence s is ideal of r. Ideal of r అంటే s means, hence s means ఏంట్రా? intersection of two ideals of a ring is also an ideal. The intersection of two ideals of a ring is also an ideal of r. ఇది మనకి intersection of two ideals of a ring is ideal అయితే the intersection of two subrings is a subring, అది కూడా సేమ్ అలా. the intersection of two subfield is also a field అని ప్రూవ్ చేసాం. ఓకేనా? సేమ్ అలాగనే చూడండి, మీరు సబ్రింగ్స్ తీసుకున్నప్పుడు సబ్రింగ్స్ కానీ సబ్ఫీల్డ్ కానీ ఐడియల్కి కానీ మనం ప్రూవ్ చేసేటప్పుడు ఇండివిజువల్గా s1 s2 అనేవి అక్కడ సబ్రింగ్స్, సబ్ఫీల్డ్స్, ఐడియల్స్ ఇక్కడ. సో ఇలా మనం ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ థియరం చూడండమ్మా, మనకి ప్రూవ్ దట్ ద ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఐడియల్. The arbitrary intersection of ideals of a ring is also an ideal of R అంటే arbitrary అంటే ఏంటి? అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ మీన్స్ s1 s2 s3 and so on are ideals of R.
ద ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఈజ్ ఏ సబ్ రింగ్. తర్వాత మనం చెప్పాం ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ రింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ అని. మరి ఇప్పుడు ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే ఆర్ ప్లస్ డాట్ అనేది ఒక రింగ్కి S1 S2 S3 అండ్ సో ఆన్ ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఆర్ అన్నాం. లెట్ వీటన్నిటిని ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N SI. let S is equal to intersection S1 intersection S2 intersection and so on intersection అని రాయాలి. ఆ స్వాన్ రాసేటప్పుడు ఏం రాస్తున్నాం ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N SI. ఇప్పుడు చూడండి ఇంతకుముందు సబ్సైడ్ అవ్వాలి అని చెప్పాను. సబ్సెట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చూడండి సిన్స్ ఈచ్ SI సబ్సెట్ ఆర్ ఈచ్ SI సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటే ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N SI సబ్సెట్ ఆర్. ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు SI అనే ఉంటాం S సబ్సెట్ ఆర్. SI అనేటువంటిది ఏమొచ్చింది సబ్సెట్ అని ప్రూవ్ చేయగలిగాం. ఇప్పుడు S అనేటువంటిది ఏం కావాలి నాన్ ఎంటీ అని ప్రూవ్ చేయాలి. నాన్ ఎంటీ కావాలంటే 0 బిలాంగ్స్ టు SI ఫర్ I బిలాంగ్స్ టు N. ఎవ్రీ S1లో కంపల్సరీగా ఏముంటుంది నాన్ ఎంటీ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ప్రూవ్ ఏం చేస్తాం చూడండి ఇంటర్సెక్షన్ 0 బిలాంగ్స్ టు I బిలాంగ్స్ టు N SI. దట్ మీన్స్ 0 బిలాంగ్స్ టు S. 0 బిలాంగ్స్ టు S మీన్స్ S నాట్ ఈక్వల్ టు 5. సేమ్ మనం ఇంతకుముందు సబ్ రింగ్స్లో ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ రింగ్స్ ఈజ్ ఏ సబ్ రింగ్ అన్నట్టు ఇక్కడ ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఐడియల్స్ ఈజ్ ఆల్సో ఐడియల్ అని ప్రూవ్ చేస్తాను. సేమ్ అదే ప్రాసెస్ S1 S2 బిలాంగ్స్ టు S అనుకుంటే ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N SI. ఓకేనా. ఇక్కడ ప్రతిదానికి కూడా సేమ్ ఇదే పద్ధతిలో S1 S2 బిలాంగ్స్ టు SI ఫర్ ఆల్ I బిలాంగ్స్ టు N అని ప్రూవ్ చేస్తాం. సో ఈ S1 S2 అనేటువంటి 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 2 ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి Sలో ఉంటే S మీన్స్ ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N SI. సో కాబట్టి మనం S1 S2 బిలాంగ్స్ టు S అనుకుంటే S1 S2 బిలాంగ్స్ టు SI ఫర్ I బిలాంగ్స్ టు N. ఓకేనా. S-1 S2 బిలాంగ్స్ టు S. సేమ్ ఇలాగనే R బిలాంగ్స్ టు R S బిలాంగ్స్ టు S. RS SR బిలాంగ్స్ టు S అని ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటిదే మనకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా S బిలాంగ్స్ టు S అని అనుకున్నప్పుడు దట్ ఇంప్లైస్ S1 S2 బిలాంగ్స్ టు SI ఫర్ I బిలాంగ్స్ టు N. ఇండివిజువల్గా I ఈక్వల్ 1 అన్నప్పుడు S1 S2 బిలాంగ్స్ టు S ఫర్ I బిలాంగ్స్ టు N. దట్ ఇంప్లైస్ S1 S2 బిలాంగ్స్ టు intersection I belongs to N SI. That implies S1 S2 belongs to S. ఓకే అది ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి లెట్ R బిలాంగ్స్ టు R S బిలాంగ్స్ టు S. R బిలాంగ్స్ టు R S బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N SI. దట్ ఇంప్లైస్ R బిలాంగ్స్ టు R S బిలాంగ్స్ టు SI ఫర్ I belongs to N. each SI is ideal of R కాబట్టి RS SR belongs to SI for I belongs to N. ఎందుకని every SI S1 S2 and so on are ideals of R కాబట్టి SR RS belongs to SI. That implies RS SR belongs to intersection I belongs to N SI. That implies RS SR belongs to S. Hence S is ideal of R. Hence S is ideal of R. So కాబట్టి that implies ఇక్కడ ఏ రాస్తాం S is ideal of R. S is ideal of R. ఈ S is ideal of R అంటే S means ఏంటి అక్కడ
ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ ఆల్సో ఏ ఐడియల్ ఆఫ్ ఆర్. ఈజ్ ఆల్సో ఏ ఐడియల్ ఆఫ్ ఆర్. చూడండి ఒకసారి చూడండిరా. ఆర్ ప్లస్ డాట్ అనేటువంటి రింగ్కి S1 S2 అండ్ సో ఆన్ ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఆర్. లెట్ S ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటర్సెక్షన్ S2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్. నోట్స్ ఇదే ఇంకా రాసుకోవాలి మీరు. లెట్ S ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటర్సెక్షన్ S2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ S ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ I బిలాంగ్స్ టు N SI. S అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అని ప్రూవ్ చేయాలి. ఈ SI అనేటువంటిది ఏంటి? I బిలాంగ్స్ టు N అంటే S1 S2 S3 ఇండివిజువల్గా ఐడియల్స్ కాబట్టి ఈచ్ SI బిలాంగ్స్ టు సబ్సెట్ R. ఈచ్ SI సబ్సెట్ R అయినప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ SI ఆల్సో సబ్సెట్ ఆఫ్ R, S సబ్సెట్ ఆఫ్ R అవుతుంది. ఇప్పుడు ఈచ్ SI బిలాంగ్స్ టు 0 ఎవ్రీ ఇక్కడ ఐడియల్ వచ్చేసరికి S1 S2 S3 అండ్ స్వాన్ SN N కాదు S అప్ టు అండ్ స్వాన్ ఐడియల్స్ కాబట్టి ఇలాగనే S నాట్ ఈక్వల్ టు అని ఫ్రై చేయించాం. తర్వాత నెక్స్ట్ S1 S2 బిలాంగ్స్ టు S అని ప్రూవ్ తీసుకుంటే మనకి S1 మైనస్ S2 బిలాంగ్స్ టు S అని వచ్చింది. RS బిలాంగ్స్ టు S, SR బిలాంగ్స్ టు S కూడా ప్రూవ్ చేస్తాం. దీన్ని బట్టి S అనేది ఏమొస్తుందిరా? ఐడియల్. ఆ S అనేది మనం ఇప్పుడు ఏమనుకున్నావురా? ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐడియల్స్ని S అన్నాం. సో కాబట్టి ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ ఆల్సో ఏ ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకే సరే, ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? రాసుకుంటారుగా ఇంక నోట్స్. మీరు ప్రతి క్లాసులో నేను చెప్పినటువంటి టాపిక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి పాయింట్స్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఆ రిపీట్ చేసినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వింటే రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సరే చూడండి, ఒక ప్రాబ్లం ఆర్ థియరం ఏదైతే. ప్రూవ్ దట్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ది రింగ్. Every ideal of a ring is a subring of the ring. Is its converse is true? Is its converse is true? Question mark. చూడండి. Prove that every ideal of a ring is a subring of the ring. Is its converse is true అన్నాడు. అంటే R అనేటువంటి ఒక రింగ్కి S అనేది ఐడియల్ అయితే అది సబ్రింగ్ అవుతుందా చెప్పమన్నాడు. అది సబ్రింగ్ అయితే మరి సబ్రింగ్ అయిన ప్రతిదీ ఐడియల్ అవుతుందా? కాన్వర్స్ అంటే అదే కదా. ఒక R అనేటువంటి రింగ్కి S అనే ఒక ఐడియల్ తీసుకున్నప్పుడు ఈ S అనే ఐడియల్ సబ్రింగ్ అవ్వాలి. మరి అలాగనే R అనే రింగ్కి S అనే ఒక సబ్రింగ్ తీసుకున్నప్పుడు దట్ S ఈజ్ ఆల్సో ఏమై ఉండాలి? ఐడియల్ అయ్యి ఉండాలి. ఈజ్ ఇట్స్ కాన్వర్స్ ఈజ్ ట్రూ. మీనింగ్ అర్థమైందా? ఆర్ ప్లస్ డాట్ అనేటువంటి ఒక రింగ్కి S అనేటువంటిది ఒక ఐడియల్ అనుకుంటే ఇప్పుడు ఆ ఐడియల్ డెఫినేషన్ ప్రకారం మనం 2 ఎలిమెంట్స్ తీసుకుంటే దైర్ సబ్ట్రాక్షన్ బిలాంగ్స్ టు S. ఓకే, ఇప్పుడు మనం అలాగే ఐడియల్ సబ్రింగ్ అవుతుందని ప్రూవ్ చేస్తే మరి సబ్రింగ్ ఐడియల్ అవుతుందా లేదా వెరిఫై చేయాలి. ఏందో చూడండి ఒకసారి. గివెన్ జాగ్రత్తగా రాసుకోండి, నోట్స్ ఇవ్వను ఇంకా. గివెన్ R plus dot is a ring. Given R plus dot is a ring, suppose S is ideal of R. Suppose S is ideal of R అనుకుంటే ఇప్పుడు మనకి లెట్ A, B బిలాంగ్స్ టు S అనుకున్నాం. A, B బిలాంగ్స్ టు S అన్నప్పుడు దెన్ A మైనస్ B బిలాంగ్స్ టు S అవుతుంది. ఎందుకని? ఫస్ట్ కండిషన్ S ఈజ్ ఐడియల్ కాబట్టి. ఐడియల్లో ఫస్ట్ కండిషన్ అదేగా. S1, S2 బిలాంగ్స్ టు S అయితే S1 మైనస్ S2 బిలాంగ్స్ టు S అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనకి లెట్ A బిలాంగ్స్ టు S, B బిలాంగ్స్ టు S అనుకుందాం.
సిన్స్ ఎస్ ఈస్ ఐడియల్ ఆఫ్ ఆర్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఎస్ సబ్సెట్ ఆర్ అనేది. అంటే లెట్ సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అవుతుందా. సబ్సెట్లో ఉంది అంటే సూపర్ సెట్లో కూడా ఉంటుందిగా. మనం ఈ సబ్సెట్లో ఎలిమెంట్స్ ఎక్కడైతే తీసుకుంటున్నాం, సూపర్ సెట్లో. ఏ బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏ బిలాంగ్స్ టు ఏమవుతుంది, ఆర్. సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్, బి బిలాంగ్స్ టు ఎస్, ఏ బి బిలాంగ్స్ టు ఎస్. ఎందుకని ఎస్ అనేది ఐడియల్ కాబట్టి. ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ ప్లేస్లో స్మాల్ ఎస్ ప్లేస్లో బి ఉంది, ఆర్ ప్లేస్లో స్మాల్ ఏ ఉంది. కాబట్టి సిన్స్ ఎస్ ఈస్ ఐడియల్ దట్ ఇంప్లైస్ ఏం వచ్చిందిరా, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఏ సబ్రింగ్. ఎస్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్. దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్. అప్పుడు ఎస్ ప్లస్ డాట్ అనేది ఏమవుతుందిరా, సబ్రింగ్ అవుతుంది. మరి ఈజ్ ఇట్స్ కాన్వర్స్ ఈజ్ ట్రూ అని అన్నాడు. ఈజ్ ఇట్స్ కాన్వర్స్ ఈజ్ ట్రూ అంటే ద కాన్వర్స్ ఆఫ్ ది థియరమ్ ఈజ్ నాట్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఐ ప్లస్ డాట్ అనేది ఒక సబ్రింగ్ ఆఫ్ క్యూ ప్లస్ డాట్ అయితే ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యూ ప్లస్ డాట్. క్యూ ప్లస్ డాట్ అంటే రేషనల్ నంబర్స్, ఐ ప్లస్ డాట్ అంటే ఇంటీజర్స్ అంటే 1 బిలాంగ్స్ టు ఐ, క్యూ అంటే రేషనల్స్ పీ బై క్యూ ఫార్మేషన్లో ఉన్నటువంటిది తీసుకుంటే 5/2 బిలాంగ్స్ టు క్యూ అవుతుంది. అప్పుడు 1 × 5/2 బిలాంగ్స్ టు ఐ అవ్వాలి కదా. ఏబి బిలాంగ్స్ టు ఎస్ ఇంటీజర్స్గా అంటే 5/2 నాట్ ఈక్వల్ టు 5/2 నాట్ బిలాంగ్స్ టు ఏ వస్తుందిరా, ఐ అవుతుంది. సో కాబట్టి ఐ ఈజ్ నాట్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. అంటే సబ్రింగ్ అవుతుంది. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అంటే క్యూ ప్లస్ డాట్కి రేషనల్ నెంబర్స్కి అవుతుంది. సో ఇంతటితోటి మీకు ఇప్పుడు నేను 3 థియరమ్స్ చెప్పాను. ఒకటి ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఐడియల్స్ ఈజ్ ఏ ఐడియల్ అని, తర్వాత ఆర్బిట్రరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఐడియల్స్ ఈజ్ ఎన్ ఐడియల్ అని చెప్పాను. ఆ నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూద్దాం.